హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విజే ఎడ్యుకేషన్. మన ప్రీవియస్ వీడియోస్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కోసం 1Aలో ఫంక్షన్స్ అనే చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా. ఇంట్రడక్షన్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ వీడియోలో 1Aలో ఉన్నటువంటి అంటే ఎక్సర్సైజ్ 1Aలో ఉన్నటువంటి అన్ని సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటే ఇంట్రడక్షన్ అయిపోయింది. సో ఈ వీడియోలో ఎక్సర్సైజ్ 1Aలో అన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ సమ్ చూడండి. ఇఫ్ ద ఫంక్షన్ f ఈజ్ డిఫైన్డ్ బై f ఆఫ్ x ఈక్వల్ టు x ప్లస్ 2x గ్రేటర్ దాన్ 1. ఇక్కడ మనకు f ఆఫ్ x అనేటువంటి ఒక ఫంక్షన్ మనకి 3 ఫంక్షన్స్ ఇచ్చాడు. ఇక్కడ x ప్లస్ 2, ఫస్ట్ x ప్లస్ 2. x ప్లస్ 2 అనేది ఎప్పుడు డిఫైన్ అవుతుంది? x గ్రేటర్ దాన్ 1 అంటే x వాల్యూ అనేది 1 కంటే ఎక్కువైనప్పుడు x ప్లస్ 2గా ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ 2 అంటే ఆ 2 ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది? f ఆఫ్ x ఈక్వల్ టు 2 అనేది -1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. అంటే ఈ వాల్యూ అనేది x వాల్యూ అనేది -1 కంటే ఎక్కువగాను మళ్ళీ ఈక్వల్ గాను, 1 కంటే తక్కువగాను 1కి ఈక్వల్ గాను, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు చూడండి. అంటే -1 కంటే ఎక్కువగాను ఈక్వల్ గాను, 1 కంటే తక్కువగాను ఈక్వల్ గాను ఉన్నప్పుడు 2 అనే ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ x -1 ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది? -3 లెస్ దాన్ x లెస్ దాన్ -1 అంటే x వాల్యూ అనేది -3 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు, -1 కంటే తక్కువ ఉన్నప్పుడు మనకి x -1 అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో మనకి ఇచ్చినటువంటి సమ్ మొత్తం కూడా ఫంక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ ఇలా ఇచ్చాడు. ఇప్పుడు నెక్స్ట్ మనం దెన్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? f ఆఫ్ 3, f ఆఫ్ 0, f ఆఫ్ -1.5, f ఆఫ్ 2 ప్లస్ f ఆఫ్ -2, f ఆఫ్ -5. సో ఇది ప్రాబ్లం. ఈ ప్రాబ్లంని మనం సొల్యూషన్ ఎలా చేద్దాం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? f ఆఫ్ 3. f ఆఫ్ 3 ఈక్వల్ టు హౌ మచ్? సో f ఆఫ్ 3 అంటే మనకి ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది చూడండి, 1 కంటే ఎక్కువ కదా. 3 అంటే 1 కంటే ఎక్కువ కాబట్టి x వాల్యూ 3 కదా. అంటే 1 కంటే ఎక్కువ కాబట్టి మనం ఎక్కడ సబ్స్టిట్యూషన్ చేయాలి? 3 అనేది x ప్లస్ 2 అనే ఫంక్షన్లో సబ్స్టిట్యూషన్ చేయాలి. సో f ఆఫ్ x ఈక్వల్ టు x ప్లస్ 2 తీసుకున్నాం. x ప్లేస్లో f ఆఫ్ 3 అంటే మీకు 10th క్లాస్లో ఇవన్నీ చేసే ఉంటారు కదా. సో 10th క్లాస్లో పాలినామియల్స్ అనే చాప్టర్లో మీకు ఇవన్నీ చేసే ఉంటారు. f ఆఫ్ 3 అంటే x వద్ద 3 మనం సబ్స్టిట్యూషన్ చేస్తే 3 ప్లస్ 2 ఈక్వల్ టు 5. అంటే f ఆఫ్ 3 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ సెకండ్ చూడండి, f ఆఫ్ 0. f ఆఫ్ 0 ఫైండ్ అవుట్ చేయాలి. సో f ఆఫ్ 0 ఫైండ్ అవుట్ చేయాలంటే 0 ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది? సెకండ్ ఫంక్షన్లో. అంటే -1 కంటే ఎక్కువ, 1 కంటే తక్కువ కాబట్టి మిడిల్లో, అంటే -1కి 1కి మిడిల్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ 0 అనేది 2 వద్ద f ఆఫ్ x ఈక్వల్ టు 2 అనే ఫంక్షన్ వద్ద మనకి ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి f ఆఫ్ 0 ఈక్వల్ టు 2 అయిపోయింది. సింపుల్గా ఉంది కదా. నెక్స్ట్ థర్డ్ చూడండి, f ఆఫ్ -1.5 అంటే f ఆఫ్ x ఈక్వల్ టు అంటే f ఆఫ్ x అనే ఫంక్షన్లో -1.5 ఎక్కడ తీసుకోవాలి చూడండి. ఎక్కడ తీసుకోవాలి? -3కి -1కి మిడిల్లో ఉంటుంది చూడండి, -1.5 అంతే కదా. -1కి -3కి మిడిల్లో ఉంటుంది కాబట్టి మనకి ఎగ్జిస్ట్ అయ్యే ఫంక్షన్ ఏంటి? x -1. సో f ఆఫ్ x ఈక్వల్ టు x -1 అనే ఫంక్షన్లో x ఈక్వల్ టు -1.5 సబ్స్టిట్యూషన్ చేసేస్తే ఇక్కడ -1.5 -1 ఇక్కడ 2 మైనస్లే కాబట్టి మనం ఎడిషన్ చేసేస్తే -1.5 -1 ఈక్వల్ టు -2.5. సో దిస్ ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ చూడండి. ఫోర్త్ మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? f ఆఫ్ 2 ప్లస్ f ఆఫ్ -2 ఫైండ్ అవుట్ చేయమన్నారు. f ఆఫ్ 2 అంటే ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది? 2 ఎక్కడ తీసుకోవాలి చూడండి, 1 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ ఫంక్షన్ f ఆఫ్ x ఈక్వల్ టు x ప్లస్ 2 వద్ద మనం 2 సబ్స్టిట్యూషన్ చేసేద్దాం. చేస్తే f ఆఫ్ x ఈక్వల్ టు f ఆఫ్ x ప్లస్ 2. సో f ఆఫ్ 2 ఈక్వల్ టు f ఆఫ్ 2 ప్లస్ 2 ఈక్వల్ టు 4. ఓకేనా. నెక్స్ట్ f ఆఫ్ -2. f ఆఫ్ -2 అంటే ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది చూడండి, -2 ఎక్కడ ఉంది మనకి? -3కి -1కి మిడిల్లో మనకి -2 ఉంటుంది కాబట్టి f ఆఫ్ -2 ఈక్వల్ టు x -1. x -1 అనే ఫంక్షన్లో x ప్లేస్లో -2 సబ్స్టిట్యూషన్ చేసేస్తే -1 -1 అంటే -2 -1 సో -3. సో ఈ రెండింటిని మనం ఎడిషన్ చేసేస్తే 4 - 3 ఈక్వల్ టు 1.
ఓకే, నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ -5. ఎఫ్ ఆఫ్ -5 మరి ఎగ్జిస్ట్ అవుతుందా? -5 ఎక్కడా లేదు చూడండి. ఫస్ట్ ఫంక్షన్లో 1 కంటే ఎక్కువ ఉంటేనే, ఎక్స్ వాల్యూ 1 కంటే ఎక్కువ ఉంటేనే మనకి ఎగ్జిస్ట్ అవుతుంది. సెకండ్ ఫంక్షన్లో -1కి 1కి మిడిల్లో ఉంటేనే ఎగ్జిస్ట్ అవుతుంది. మరి థర్డ్ ఫంక్షన్లో -3కి -1కి మిడిల్లో ఉన్న వాల్యూస్ మాత్రమే మనకు ఎగ్జిస్ట్ అవుతాయి. మరి ఎఫ్ ఆఫ్ -5 ఎక్కడన్నా ఉందా? ఇచ్చిన 3 ఫంక్షన్స్లో ఎక్కడా లేదు కాబట్టి ఎఫ్ ఆఫ్ -5 ఈ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, సెకండ్ సమ్ చూడండి. ఎఫ్ ఫ్రమ్ r-0 టు r. అంటే అక్కడ r-0 అంటే ఏంటి? రియల్ నెంబర్స్లో నుంచి 0ని తీసేశాడు. 0ని తీసి మిగతా అన్ని వాల్యూస్ కూడా మనం ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందట. అంటే రియల్ నెంబర్స్, ఇక్కడ ఆర్ అంటే రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ అంటే మీకు 10th క్లాస్లో తెలుసు కదా, న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, ఇవన్నిటిని కలిపి రేషనల్ నెంబర్స్ అంటాం. రేషనల్ నెంబర్స్ని ఇర్రేషనల్ నెంబర్స్ని కలిపి మనం రియల్ నెంబర్స్ అంటాం అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ 0 తప్ప అన్ని వాల్యూస్ కూడా మనకి ఇచ్చినటువంటి ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 1/x³ ఉంది కాబట్టి మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఎక్స్ దగ్గర 0 ఉందనుకోండి ఇన్ఫినైట్ అయిపోతుంది. అందుకని ఇక్కడ ఈ ఆర్లో నుంచి 0ని తీసివేసి ఇక్కడ మైనస్ ఇలా సెట్లో 0 వేసాడంటే అర్థం ఏంటి? రియల్ నెంబర్స్లో నుంచి 0ని తీసేశాడు అని అర్థం. 0 తప్ప అన్ని వాల్యూస్కి ఈ ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఒకసారి ఇచ్చిన ఫంక్షన్ చూడండి. ఎఫ్ ఫ్రమ్ r-0 టు r ఈజ్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ x = x³ - 1/x³. దెన్ షో దట్ ఎఫ్ ఆఫ్ x ప్లస్ ఎఫ్ ఆఫ్ 1/x = 0. ఇది మనకి ఇచ్చినటువంటి సమ్. ఎఫ్ ఆఫ్ x ప్లస్ ఎఫ్ ఆఫ్ 1/x = 0 అని మనం నిరూపించాలి, ప్రూవ్ చేయాలి. సొల్యూషన్ చూడండి. గివెన్ ఇచ్చిన సమ్ ఒకసారి తీసేసుకుంటే ఎఫ్ ఆఫ్ x = x³ - 1/x³. అయితే ఇక్కడ నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 1/x కదా, అంటే ఎక్స్ ప్లేస్లో మనం 1/x రాస్తే సరిపోతుంది కదా. ఎక్స్ ప్లేస్లో 1/x రాస్తే 1/x³ మైనస్ 1/1/x³. సో రెండింటికి మనం క్యూబులు విడగొడితే 1³ మైనస్ 1/1/x³. సో ఇక్కడ వీ హ్యావ్ టు టేక్ రెసిప్రోకల్. సో 1/x³ మైనస్ x³. 1/1/x³ అంటే రెసిప్రోకల్ తీసుకుంటే ఏమవుతుంది మనకి? x³/1 కదా, x³. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ x ప్లస్ ఎఫ్ ఆఫ్ 1/x ఈ రెండింటిని ఎడిషన్ చేస్తే ఎఫ్ ఆఫ్ x వాల్యూ ఎఫ్ ఆఫ్ 1/x వాల్యూ ఎడిషన్ చేసేస్తే x³ క్యాన్సిలేషన్ మైనస్ 1/x³ ప్లస్ 1/x³ క్యాన్సిలేషన్ చేస్తే ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ సెకండ్ సమ్. థర్డ్ సమ్ చూడండి. ఇఫ్ ఎఫ్ ఫ్రమ్ r టు r ఈజ్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ x = 1 - x²/1 + x². ఇక్కడ కూడా మనకి ఎఫ్ అనే ఫంక్షన్ రియల్ నెంబర్స్ నుంచి రియల్ నెంబర్స్ మీదకి డిఫైన్ చేస్తే ఎఫ్ ఆఫ్ x వాల్యూ 1 - x²/1 + x² ఇచ్చారు. దెన్ షో దట్ ఎఫ్ ఆఫ్ tan θ = cos 2θ. అంటే ఎఫ్ ఆఫ్ tan θ వాల్యూ cos 2θ అని మనం ప్రూవ్ చేయాలి. సో సొల్యూషన్ చూడండి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ tan θ అంటే ఎక్స్ ప్లేస్లో tan θని సబ్స్టిట్యూషన్ చేసుకుంటే 1 - tan² అంటే ఇక్కడ 1 - x² ఉంది కాబట్టి 1 - x దగ్గర tan θ సబ్స్టిట్యూషన్ చేస్తే 1 - tan²θ/1 + tan²θ. సో ఇక్కడ మళ్ళీ మనం ఈ tan²θని సైన్ కాసుల్లోకి చేంజ్ చేస్తే 1 - sin²θ/cos²θ. tan θని సైన్ కాసుల్లో ఏమని రాస్తాం? sin²θ/cos²θ బై 1 + sin²θ/cos²θ. ఇక్కడ కూడా డినామినేటర్లో కూడా మనం సైన్ కాసుల్లోకి చేంజ్ చేస్తే పైన ఎల్సిఎం న్యూమరేటర్లో ఎల్సిఎం తీసుకుంటే cos² అయిపోయింది, cos²θ. సో cos²θ మైనస్ sin²θ బై cos² ప్లస్ sin²θ/cos² ఎల్సిఎం అవుతుంది. సో న్యూమరేటర్లో ఎల్సిఎం, డినామినేటర్లో ఎల్సిఎం క్యాన్సిలేషన్ చేస్తే మనకి రిమైనింగ్ వాల్యూ ఈజ్ cos² మైనస్ sin² బై cos² ప్లస్ sin² మనకి మిగులుతుంది. సో మనకి 10th క్లాస్లో ఐడెంటిటీ ఉంది కదా, మనం నేర్చుకున్నాం కదా 3 ఐడెంటిటీస్. సో ఐడెంటిటీస్లో sin² ప్లస్ cos² = 1 కాబట్టి అక్కడ మనం 1 సబ్స్టిట్యూషన్ చేసేస్తే డినామినేటర్లో సో cos² మైనస్ sin² బై 1 మిగులుతుంది. సో
మళ్ళీ కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటాని ఇక్కడ నేను కాస్ 2 తీటా అనేటువంటి ఆన్సర్ రావాలి అంటే నేను ఈ విధంగా రాశాను. మైనస్ సైన్ స్క్వేర్ తీటాని సైన్ తీటా ఇంటూ సైన్ తీటాగా రాసుకుంటాం. రాస్తే ఇక్కడ కాస్ ఏ కాస్ బి అంటే రెండు ఏబి ప్లేసుల్లో రెండిట్లోనూ తీటానే ఉంది. అంటే కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి అనే ఫార్ములా అప్లై చేసేస్తే ఇక్కడ మనం కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అనే ఫార్ములా వచ్చేస్తుంది. అంటే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఏ ప్లేస్లోనూ తీటానే ఉంది, బి ప్లేస్లోనూ తీటానే ఉంది కాబట్టి కాస్ తీటా ప్లస్ తీటా ఈక్వల్ టు కాస్ 2 తీటా. సో ఈ విధంగా మనకి కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా వాల్యూ కాస్ 2 తీటా అని మీకు ఫార్ములా గుర్తుపెట్టుకోండి. రేపు ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్లో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం ఇదే ఫార్ములాని. సో నెక్స్ట్ వీడియోలో మరింత ఇన్ఫర్మేషన్ మరిన్ని సమ్స్తో మీ ముందుంటాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.